అవసరం ఏదైనా హలో ఉంటే చాలు. డయల్ 100, అగ్ని ప్రమాదమా 101, అంబులెన్స్ సేవల కోసం 108, సైబర్ ఫిర్యాదుకు 1930, లంచం అడిగితే 1064, జాతీయ రహదారులపై సాయం కోసం 1033, విద్యుత్ సమస్యల కోసం 1912, బాలల సమస్యలపై ఫిర్యాదు 1098. ఏపీ ఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారా? 149 సేవ్ చేసుకోండి. 30 శాఖలు 751 సేవల కోసం మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు. రైల్వేలో ప్రయాణిస్తున్నారా? గుర్తుపెట్టుకోండి 139. తెలంగాణలో పెట్టుబడుల ధమాకా తొలి రోజులోనే 3,97,500 కోట్లు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ప్రభుత్వంతో పలు కంపెనీల ఆదాయాలు. ఏఎంఓయు రోబోకు హాయ్ చెప్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు. అభివృద్ధి అన్స్టాపబుల్ అంటున్నారు. గ్లోబల్ సమిట్ ప్రారంభ ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరిస్తున్న సీఎం గారు. కారులో ఎలక్ట్రిక్ కారును నడుపుతున్నారు. ఫ్యూచర్ సిటీలో 10 ఏళ్లలో లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకటించిన ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్. షేక్ అబ్దుల్ జలీల్ సమస్యలను దరఖాస్తులో నింపుతున్న పారా లీగల్ వాలంటీర్ వెంకటలక్ష్మి గారు. జలీల్ను కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్తున్న వెంకటలక్ష్మి గారు. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి, ఎక్కడ ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడేవారికి సహాయంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ అధికారులు న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్ వాలంటీర్లు ప్రత్యేకంగా నియమించారంట. వయసు పైబడిన వృద్ధులు, ఒంటరిగా ఉన్న వాళ్ళకి సహాయం అందించి కలెక్టరేట్కి తీసుకెళ్లి వాళ్ళకి పెన్షన్ ఇప్పించే అవకాశాన్ని, వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాలంటీర్లు వాళ్ళకి అండగా నిలబడుతున్నారట. 11 వరకు విజయవాడ ఢిల్లీ ఇండిగో సర్వీసు రద్దు. విశాఖలో సోమవారం నడవని 7 విమానాలు. ఆయుష్కు 112.8 కోట్లు అంటండి. రాష్ట్రంలో ఆయుష్ శాఖ పరిధిలో ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం 112.8 కోట్లు మంజూరు చేసిందంటే. 2025-26 బడ్జెట్లో రాష్ట్ర వార్షిక ప్రణాళికలో కేటాయించిన నిధుల వినియోగానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసిందండి. ప్రభుత్వ పాఠశాలలో పఠన గణన నైపుణ్య హామీ 1-5 తరగతుల్లో గ్యారంటీ FLN అమలు. మార్చిలోపు సాధించేందుకు 75 రోజుల కార్యాచరణ. ఏం లేదండి, కనీస సామర్థ్యాలు సాధించడానికి FLN అంటే ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ గ్యారంటీ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. ప్రాథమిక తరగతులు పూర్తి చేసే నాటికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలను కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. వాటిని తప్పనిసరిగా సాధించే లక్ష్యాన్ని ఉపాధ్యాయులకు విద్యాశాఖ నిర్దేశించింది.